హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రాజీవ్ యువ వికాసం పథకంకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. అంటే రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసేటప్పుడు రేషన్ కార్డు అయితే అడుగుతున్నారు కదండి. రేషన్ కార్డుకు బదులు కంపల్సరీగా మీకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు దానికి అర్హులే. అంటే రేషన్ కార్డుకు బదులు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రామాణికంగా తీసుకుంటున్నారండి. అంటే చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు కదా, కొత్తగా అప్లై చేసుకొని ఇంకా రేషన్ కార్డు రాని వారు ఉన్నారు కదా, వారందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి అని అంటున్నారు. రేషన్ కార్డు ఉంటే మాత్రం ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరమే లేదంటండి. దానికి సంబంధించిన వివరాలు కూడా వచ్చినాయి ఈరోజు. 7 లక్షలకు చేరుకున్న యువ వికాసం అప్లికేషన్లు. రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు. బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు వెల్లడి. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లికేషన్ కోసం ఇన్కమ్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు తెలిపారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వారు మీ సేవ నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ను అందించాల్సి ఉంటుందని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం మీ సేవా కేంద్రాల్లో లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అలాగే 2016 తర్వాత మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. కొత్త సర్టిఫికెట్ కోసం మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మల్లయ్య భట్టు తెలిపారు. దరఖాస్తుల సౌకర్యం కోసం మండల, మున్సిపల్ కార్యాలయాల్లో గల ప్రజాపాలన సేవా కేంద్రాల్లో యువ వికాసం అప్లికేషన్ ఫామ్ను అందుబాటులో ఉంచామని, వాటిని ఫిల్ చేసి అక్కడే ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం మండల, మున్సిపల్ అధికారులను సంప్రదించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ నెల 14 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, క్రిస్టియన్లు యువ వికాసం స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. చూశారు కదా అండి, యువ వికాసం స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఇంతకుముందు రేషన్ కార్డు కంపల్సరీ అన్నారు కదా, దాని ప్లేస్లో రేషన్ కార్డుకు బదులు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నారు. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదంటండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సరిపోతుందంట. ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్నారని లక్షల మంది గుర్తించారంటండి. ఇకపోతే దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ 2016 తర్వాత మీ సేవా కేంద్రాల్లో తీసుకున్నట్లయితే అది సరిపోతుంది అని చెప్తున్నారు. అంటే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు, మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 2016 తర్వాత ఎవరికైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక వచ్చి ఉంటే అదే సరిపోతుంది అంటున్నారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ సేవా కేంద్రాల ద్వారా పొందిన వాళ్ళవి మాత్రమే 2016 తర్వాత వచ్చిన వాళ్ళవి సరిపోతుంది అంటున్నారండి. కాకపోతే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే సంవత్సరానికి ఆదాయం మారుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది కొత్తగా మళ్ళీ రెన్యువల్ చేయించుకొని అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు యువ వికాసంకి సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.